జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే విద్యాసాగరరావు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. 45 మంది లబ్ధిదారులకు మొత్తం 45,05,220 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 18 మందికి మొత్తం 7,32,500 రూపాయల చెక్కులను అందజేశారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం నిరుపేద ఆడపడుచులకు ఎంతో అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కంఠం భారతి, ఎంపీపీ జాజాల భీమేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్ పద్మ, సర్పంచ్ నేమూరి లత తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా కరోనా వచ్చింది, పెన్షన్ ఉన్నాం, ఇన్ని పరీక్షలు ఉన్నాక కూడా ఏ కార్యక్రమం కూడా సంక్షేమ కార్యక్రమం ఏదైతే ప్రజలకు పేదవాళ్ళకు లాభం జరిగే కార్యక్రమం ఏ కార్యక్రమం కూడా ఆగిపోలేదు. కొన్ని ప్రభుత్వాలు లాక్డౌన్ చేతులు పెట్టేస్తాయి, డబ్బులు ఎవరికి మేము ఇచ్చేలేని పరిస్థితి, సంక్షేమ పథకాలు మేము చేయలేని పరిస్థితి కొన్ని. ఎందుకంటే మన 29 రాష్ట్రాలు 28 రాష్ట్రాలు కూడా ఇలా బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా 2,000 పెన్షన్లు ఇస్తలేరు, ఎక్కడ కూడా రైతు బంధు ఇస్తలేరు, ఏ కార్యక్రమం కూడా జరుగుతలేదు. మన ముఖ్యమంత్రి గారు మన రైతుల మనసు తెచ్చుకోవడం కనుక ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం చూసినా మన వ్యవసాయం కోసం ఎన్నో కష్టాలు వచ్చినాయి. కష్టాలు వచ్చినా చేసిన నాన్న గానీ ప్రతి గింజను కూడా కొనడం జరిగింది. ఇవాళ కేంద్రం కొనమంటే కూడా కేంద్రం కొనమని చెప్పి ఢిల్లీలో పెద్ద గొడవైతున్నారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా వాళ్ళందరూ కూడా కొనాలని చెప్పి మీ ఇష్ట ప్రకారం అమ్ముకోమంటే 1,200 రూపాయలు మన వాడు 1,200 కూడా కొనేటోళ్ళు ఉన్నారు మన దగ్గర. మన ప్రభుత్వం 1,880-1,940 రూపాయలు మనకి ఇస్తున్నారు. ఆ విధంగా కాకుండా మన ప్రభుత్వం ఏదైనా కానీ ఎంత నష్టమో కానీ అప్పోసప్పని చేస్తే రైతులు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇలా మన వడ్లు కూడా కొనుక్కోవడం జరిగింది. రైతు బంధు కూడా మన 15వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తుంది. రైతు బంధు కూడా వస్తుంది. చాలా మంది రైతులు కూడా వస్తారు.